అందరికీ నమస్కారం. చాలామంది కలలు కంటూ ఉంటారు. ఆ కలలని ఎప్పటికైనా నిజం చేసుకోవాలి అంటే డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటారు, అంతే కదా. సో ఇలాంటి డ్రీమ్స్లో అందరూ ఎక్కువగా ఉండే డ్రీమ్ ఏంటో తెలుసా? ఒక్కసారైనా యూరోప్ వెళ్తే బాగుండు కదా అని అనిపిస్తుంది, ఎందుకంటే అంత బాగుంటుంది కాబట్టి. మరి అలా యూరోప్ వెళ్ళాలి అని అన్నా కూడా అందరికీ సాధ్యపడదు, ఎందుకంటే కొంచెం కాస్ట్లీ. మనకి వెళ్ళడానికి ఒకవేళ అలా వెళ్ళినా ఏం చూడాలి, ఎక్కడ చూడాలి, ఎలా వెళ్ళాలి, ఏం తినాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. మరి వీటన్నిటికీ మనకి సమాధానం చెప్పడానికి మన ముందున్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి ఆర్వి రమణ గారు. సో మీ డౌట్స్ అన్ని రమణ గారు తీర్చేస్తారు. నమస్తే సార్. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నానండి. సో సార్ చెప్పండి సార్, మాకు యూరప్, ఇన్ఫ్యాక్ట్ నాకే ఉంది యూరప్ చూడాలి, వెళ్ళాలి, అసలు ఈజీగా ఎలా ట్రావెల్ చేయొచ్చు, ఎలా వెళ్ళొచ్చు, మీ దగ్గర ఎలాంటి ప్యాకేజెస్ ఉన్నాయి, ఇవన్నీ చెప్పరా సార్? ప్రపంచంలో చాలామంది ఎక్కువ శాతం ఇష్టపడేటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశం యూరప్. ఎందుకంటే అభివృద్ధి పరంగా కానీ, పర్యాటక పరంగా కానీ, ప్రకృతి రమణీయతకు సంబంధించి కానీ, యూరోప్లో ఉన్నటువంటి స్విట్జర్లాండ్ దేశం ఇటీవల కాలంలో వరుసగా 3 సంవత్సరాలు ప్రపంచ పర్యాటక దేశాలలో అగ్రగామి దేశంగా వెలుగొందుతూ ఉంది. అంతటి నేచర్ అక్కడ చాలా చక్కగా ఉంటుంది. పైగా ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, వాటితో పాటు అటు ఇంగ్లీష్ వారు కానివ్వండి, ఫ్రెంచ్ వారు కానివ్వండి, డచ్ వారు కానివ్వండి, ఇటాలియన్స్ కానివ్వండి, ఇదంతా ఈ ప్రాంతం అంతా కూడా ప్రపంచ చరిత్రగతిని మార్చినటువంటి ప్రాంతం ఇది. ఎందుకంటే అక్కడి నుంచే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల చారిత్రక ఘటనలు జరిగాయి. అన్ని దేశాలు కూడా వాళ్ళు విస్తరించారు. అన్ని దేశాల సాంస్కృతిక పరిస్థితులు కూడా వాళ్ళన్నీ కూడా అబ్జర్వ్ చేశారు. ఇలా వీటన్నిటిని కూడా మనం కోఆర్డినేట్ చేస్తే ఏమనిపిస్తుందంటే ఒక్కసారి యూరోప్ వెళ్ళాలి, నిజంగా చూడాలి. ఆ ప్రాంతంలో ప్యారిస్లో ఉన్నటువంటి వింతలైనటువంటి ఐఫిల్ టవర్ కానివ్వండి, వాటికన్ సిటీ కానివ్వండి, అందమైనటువంటి స్విట్జర్లాండ్ కానివ్వండి, బెల్జియం చాక్లెట్స్ కానివ్వండి, తర్వాత నేచర్ బ్యూటీ నెదర్లాండ్స్ కానివ్వండి, ఆమ్స్టర్డామ్, అదేవిధంగా హిస్టారికల్ ఇటలీ, వీటన్నిటిని కూడా చూడాలన్నటువంటి కోరిక చాలా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో మన తెలుగు రాష్ట్రాలు, కెనడా, తమిళ్, సౌత్ ఇండియాకు సంబంధించి యూరోప్ వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మొదలుకుంటే నవంబర్ వరకు, అది సీజన్గా మనం చెప్పొచ్చు. నవంబర్ నుంచి మార్చి వరకు కొంచెం అక్కడ వింటర్ ఎక్కువగా ఉంటుంది, చలి తీవ్రంగా ఉంటుంది. అందువల్ల ఆ టైంలో చాలా తక్కువ మంది మాత్రమే వెళ్ళేటువంటి పరిస్థితి. కానీ ఏప్రిల్ మొదలుకుంటే నవంబర్ వరకు అత్యధికంగా పర్యాటకులు వెళ్తూ ఉంటారు. మనం కూడా ఆ టైంలో చక్కటి ప్యాకేజీలను ఏర్పాటు చేసి అన్ని ప్రదేశాలు కూడా, ఎందుకంటే యూరోప్ వెళ్ళాలి అంటే ఎవరికి కూడా ఇండివిజువల్గా వెళ్ళడానికి సాధ్యం కాదు. మీరు ఒక మాట అన్నారు, చాలా కాస్ట్లీ అని. ఎస్, 100% కాస్ట్లీ ఉంటుంది. ఇదివరకు ఎట్లా ఉందంటే కేవలం ఉన్నత వర్గాల వారికి మాత్రమే యూరోప్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది, మనం వెళ్ళలేమేమో అన్నటువంటి పరిస్థితి. కానీ ఇవాళ మధ్యతరగతి, సామాన్య దిగవ మధ్యతరగతి వ్యక్తి కూడా తన యూరోప్ వెళ్ళాలన్నటువంటి కోరికకి పరిపూర్ణం చేస్తూ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ గత 2 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 10-12 ఫిక్స్డ్ డిపాజిట్స్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా, తెలుగు వారందరూ కూడా, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సగర్వంగా చెప్పుకున్నటువంటి విధంగా లగ్జరీ బస్సెస్, ఫ్లైట్స్, వీసా, అట్రాక్షన్స్. అంటే అట్రాక్షన్స్ మీన్స్ అక్కడ ఉన్నటువంటి మౌంట్ ఇట్లీస్ కానివ్వండి, వాటికన్ సిటీ కానివ్వండి, అదేవిధంగా ఐఫిల్ టవర్ ఎంట్రీ టికెట్స్ కానివ్వండి, నెదర్లాండ్స్లో ఉన్నటువంటి టులిప్ గార్డెన్స్ కానివ్వండి. ఇక్కడే బాగా మనం గమనిస్తే ఏమవుతుందంటే చాలా సంస్థలు ఇవాళ చాలా ఫాస్ట్గా, వేగవంతంగా అభివృద్ధి సాధిస్తూ ఆండ్రాయిడ్ మొబైల్ ఓపెన్ చేస్తే యూరోప్ ప్యాకేజీ చాలా తక్కువ ధరలకు ఇస్తున్నాం అని చెప్పి రకరకాలైనటువంటి ప్రకటనలు. అందులో కొన్ని సంస్థలు ఏం చేస్తుంటే ఓన్లీ ఫ్లైట్స్ అండ్ వీసా, కొన్ని సంస్థలు బడ్జెట్ హోటల్స్, ఎంత అంటే మనం డొమెస్టిక్లో కూడా ఉండలేము అటువంటి బడ్జెట్ హోటల్స్ ఇస్తూ చాలా రకాలుగా ప్రజల్ని మభ్యపరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అటువంటిది లేకుండా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇవాళ ట్రావెల్ రంగానికి సంబంధించి డొమెస్టిక్లో మీరు చూశారు, కొన్ని లక్షల మంది ప్రయాణికులు ఆర్వి ట్రావెల్స్లో ప్రయాణం చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి చెప్పింది అంటే అడిషనల్గా ₹1 కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఎప్పటికీ కూడా రాదు. పైగా యూరోప్ లాంటి ఇంపార్టెంట్ టూర్స్ అన్నింటినీ కూడా నేనే కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాను కాబట్టి
40 మంది అనుకుంటే 80 మంది వెళ్తూ ఉన్నారు. వావ్. మంచి మంచి హిల్టన్, మ్యారియట్, నోవాటెల్ లాంటి లగ్జరీ హోటల్స్, 4 స్టార్ 5 స్టార్ హోటల్స్తో చాలా తక్కువ ప్రైస్కి ఎమిరేట్స్, గల్ఫ్, ఒమాన్ లాంటి ఫ్లైట్స్తో చక్కగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వీసా కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీస్లోనే కల్పించేలాగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వచ్చి ఇంటర్వ్యూస్ అయ్యేలాగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇలా అన్ని విషయాలు కూడా కేర్ తీసుకొని, ఇదివరకు యూరోప్ వెళ్ళాలి అంటే ఢిల్లీ వెళ్ళడము, కలకత్తా వెళ్ళడము, అహ్మదాబాద్ వెళ్ళడం అంటే నార్త్ ఇండియా వాళ్ళ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యేటువంటి పరిస్థితి. అలా కాకుండా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మా తెలుగు సంస్థ, మా ఆర్వీ రమణ మాకు అందుబాటులో ఉన్నాడు, మేము యూరోప్ వెళ్ళాలి అన్నటువంటి విధంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ యూరోప్ ఏర్పాటు చేస్తూ ఉంది. ఏప్రిల్ 9వ తారీఖు మొదలుకొని ఈసారి ప్రత్యేకంగా యూరోప్ లండన్ కూడా యాడ్ చేస్తూ, ఎందుకంటే యూరోప్ వీసా, సెంజన్ వీసా వేరు, యూకే వీసా వేరు కాబట్టి చాలా మంది యూకే కూడా యాడ్ చేస్తే బాగుంటుంది రమణ గారు అని మాతో చెప్పడం, మేము యూకేని కూడా యాడ్ చేసి మే 15వ తారీఖు నుంచి మే 12వ తారీఖు నుంచి ప్రత్యేక డిపాజిట్స్ని కూడా ఏర్పాటు చేసాం. నా ఆధ్వర్యంలోనే ఈ టూర్స్ అన్నీ కూడా సక్రమంగా జరిగే విధంగా చక్కటి ఏర్పాట్లు చేసాం. అన్ని చోట్ల ఇండియన్ రెస్టారెంట్స్, చక్కటి భోజన వసతులు, చక్కటి లగ్జరీ కోచెస్, వీటన్నిటిని కోఆర్డినేట్ చేయడానికి ప్రత్యేకంగా యూరోప్ మొత్తం తిరిగినటువంటి టూర్ మేనేజర్ని కూడా వీళ్ళతో ఎస్కార్ట్గా పంపిస్తూ, మళ్ళీ స్థానికంగా వీళ్ళకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్, అవసరమైనటువంటి గైడింగ్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా గైడ్స్ కూడా ఏర్పాటు చేసి, నిజంగా యూరోప్ పోయి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఎట్లా ఉన్నారంటే అంతటి చక్కటి హ్యాపీగా చాలా తక్కువ ప్రైస్లో వచ్చే విధంగా మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి డైల్ న్యూస్ ద్వారా ప్రతి ఒక్కరిని తెలియజేస్తూ ఉన్నాం. ఏప్రిల్ మాసం 9వ తారీఖు నుంచి ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో యూరోప్కి కంటిన్యూ అవబోతూ ఉన్నాయి. ఇప్పటికీ చాలామంది బుకింగ్స్ చేసుకున్నారు. మీ తెలుగు సంస్థ 40 మంది కానివ్వండి, 50 మంది కానివ్వండి, అందరూ కూడా తెలుగు వాళ్ళు ఉండి చక్కగా అందరూ కూడా ఫ్రెండ్స్ అవుతూ చక్కగా తెలుగులో మాట్లాడుకుంటూ తెలుగు భోజన వసతులను ఏర్పాటు చేసుకుంటూ చక్కగా జాలీగా ఎంజాయ్ చేసిన పరిస్థితి మనం నార్త్ ఇండియా వాళ్ళ ద్వారా కానీ, కలకత్తా వాళ్ళ ద్వారా కానీ వెళితే, నేను ఎక్కువ కామెంట్ చేయను కానీ మనకు ఒక చిన్న సమస్య, నలుగురు తెలుగు వాళ్ళు, నలుగురు తమిళ వాళ్ళు, నలుగురు పంజాబ్ వాళ్ళు, నలుగురు జేఎన్కే వాళ్ళు, నలుగురు హిమాచల్ వాళ్ళు, నలుగురు అస్సాం వాళ్ళు, ఇలా నాలుగు రకాలుగా. ఎందుకంటే అఖండ భారతదేశంలో విభిన్నమైనటువంటి భాషలు, విభిన్నమైనటువంటి సంస్కృతులు, విభిన్నమైనటువంటి ఆలోచనలు, విభిన్నమైనటువంటి విధంగా మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. చాలా మంది నాకు ప్యారిస్లో, యూరోప్లో కనపడి అక్కడ వాళ్ళు నన్ను అడిగారు, రమణ గారు మీరు చక్కగా 60 మంది 80 మంది అందరూ తెలుగు వాళ్ళు చాలా జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు, మేము చూస్తూ ఉన్నామని చెప్పి మిగతా వాటిలో ట్రావెల్ చేసిన వాళ్ళందరూ కూడా రెస్టారెంట్స్లో, అట్రాక్షన్స్ దగ్గర అక్కడ కనిపిస్తూ ఉంటారు, అక్కడ చెప్పారు. కాబట్టి నేను చెప్తూ ఉన్నా, చాలా చక్కగా ఏర్పాటు చేస్తున్నాం. మీ అందరి సహకారంతో అందరూ కూడా 2025 యూరోప్ వెళ్ళాలి, వెళ్ళాలన్నటువంటి ఆలోచన ఉంటే మీరు ఆఫీస్కి కాల్ చేసినా వాళ్ళు నాతో మాట్లాడేటువంటి అవకాశం కూడా మీకు కల్పిస్తారు. కాబట్టి ఖచ్చితంగా యూరోప్ వెళ్దాం. అందరూ కూడా 2025 యూరోప్లో భాగస్వామ్యం అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. సూపర్ సార్, చాలా బాగా చెప్పారు. నిజంగా ఇది కూడా ఒక మెయిన్, అసలు ఏం తినాలి, ఎక్కడ ఉండాలి అనే దానికంటే ఫస్ట్ మనం మాట్లాడేది వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనే క్వశ్చన్ మార్కే చాలా మందిలో ఉంటుందమ్మా. ఇప్పుడు మనం వెళ్తే మన లాంగ్వేజ్ వాళ్ళకి రాదు, వాళ్ళు మనకి రాదు అని క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి కదా. మీ డౌట్స్ అన్ని ఐ గెస్ ఇప్పుడైతే కనుక క్లియర్ అయిపోయినాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇఫ్ మోర్ డౌట్స్ ఉన్నాయి, ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కనుక అదిగో స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి. మరింత అవసరం అయితే మా రమణ గారు మీతో మాట్లాడతారు, మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్తారు, జాగ్రత్తగా తీసుకొస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రమణ గారు. థ్యాంక్ యూ.